అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు 15 అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక మోటార్లతో వాటర్ స్ప్రే చేస్తున్నారు. దగ్ధమైన డ్రిల్లింగ్ డ్రిగ్ మెటీరియల్ ను బయటకు తొలగించేందుకు సిబ్బంది రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. మరోవైపు ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజ్పై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో బ్లాస్టింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ఏదైతే ఉందో 4వ రోజు కూడా మంటలు అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. గతం 4 రోజుల నుంచి పోల్చుకుంటే మంట చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. 90% వరకు మంట ఎగిసిపడుతున్న అలలైతే కీలకలు చాలా తగ్గాయి. ప్రస్తుతం కొద్ది ఎత్తులో మాత్రమే ఇంచుమించు ఒక 15-20 అడుగుల ఎత్తులో ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. దీని చుట్టూ కూడా వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేసి నీటిని వెదజల్లుతున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ అంతరాయాన్ని తొలగించి విద్యుత్తుని పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులంతా తమ ఇళ్లకు చేరుకుని పునరావాస కేంద్రాల నుంచి ఎవరికి వారు ఇంట్లో ఉంటున్నారు. అయితే నిన్న అయితే పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే గ్రామంలో తమకు తెలియకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఈ బ్లాస్టింగ్ చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే తామంతా కూడా సజీవ దహనం అయ్యేవాళ్ళని కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇంటింటికి తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే ఒక్కొక్కరి నుంచి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఓఎన్జీసీ చేసిన తప్పిదాన్ని చాలా తీవ్రంగా అయితే ఖండించారు. ఇది ముమ్మాటికి కూడా ఓఎన్జీసీ తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆయన అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఎటువంటి ఏదైతే ఆయిల్ బావి చమురు నిక్షేపాల కోసం బావుల కోసం సర్వే నిర్వహిస్తారో ఆ సర్వేలు తనకు అనుమతి లేనిదే ఏది కూడా ఓఎన్జీసీ కార్యకలాపాలు చేయరాదని గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాటు మలికిపురం ఆ ప్రాంతంలో 50 కోట్ల రూపాయలతో మౌలిక వసతులన్నీ కల్పించి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని కూడా ఓఎన్జీసీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా త్వరలోనే ఈ మంటలను అదుపు చేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక ఎంపీ గంటి హరీష్ మాధుర్ కూడా ఓఎన్జీసీ అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ముంబై నుంచి అదేవిధంగా బరోడా నుంచి ఏదైతే ఓఎన్జీసీ క్రైసిస్ టీం ఉందో టీం అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అదే విధంగా ఆ ప్రాంతంలో అగ్నికి ఆహుతైనటువంటి ఐరన్ ఐటమ్స్, అదేవిధంగా క్యాబిన్లు ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీ అధికారులు నివసించే క్యాబిన్లు అవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల చేలలో ఉన్నటువంటి రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏదైతే ఈ వాటర్ అంబ్రెల్లా స్ప్రే చేస్తున్నారో ఆ అంబ్రెల్లా దాటికి ఎక్కువ వాటర్ అక్కడ నీరు మంచినీటిని స్ప్రే చేయడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఎక్కువ మోతాదులో వాటర్ స్ప్రే చేయడం వల్ల ఆ చుట్టుపక్కల పంట పొలాలన్నీ పాడైపోయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అధికారులు కూడా పంట నష్టాన్ని ఎవరు ఆందోళన చెందొద్దని అక్కడ ఉన్న రైతులు ఏదైతే పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా నష్టపరిహారం అందేలాగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.